యొక్క బల్ల ఆరాధనలు పాలు పంపులు పొందడానికి వారి జీవితాలలో భయము లేకుండా, భక్తి లేకుండా, నిర్లక్ష్య ధోరణి కలిగినటువంటి వారిగా సాగిపోతున్నారు. ఎవరయ్యా మీరంటే దేవుడిని నమ్మినటువంటి వారే, దేవుడిని ఎరిగినటువంటి వారే, బాప్తిసం పొందినటువంటి వారు. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగిన వాడు మాత్రమే నిత్య జీవం గలవాడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు, అది నువ్వు తినడం వలన నీలో నీకే జీవం కలుగుతుంది. ఏం కలుగుతుందంట అంటే నీలో నువ్వేమైపోతావు, బ్రతికే అనుభవం నీకు ఉంటుంది. అందరూ బ్రతుకుతలేరా అంటే వాళ్ళ బ్రతుకుకు నీ బ్రతుకుకు తేడా ఉండాలి. నువ్వు ఎవరివి అంటే నువ్వు దేవుని బిడ్డవు కనుక నీ యొక్క బ్రతికే విధానం అంతా కూడా వేరైన అనుభవంలో ఉండాలి. లోకానుసరమైన లోకస్తుల వలె నువ్వు జీవించడానికి వీలు లేదు. నువ్వు దేవుని బిడ్డవు కనుక నీలో ఉన్న జీవం ఎలా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. అమ్మా ఎందుకు ఈరోజు నువ్వు బల్లకు పాలు పంపలు బల్లలో అని చెప్పేసి అంటే మేము ఇంటి దగ్గర గొడవ పడొచ్చాం, మేము సిద్ధపడి మేము రాలేము కనుక మేము బల్లలో పాలు పంపులు పొందాం. ఈ 2 వారాలు నేను దేవుని మందిరానికి రాలేదు కనుక నేను బల్లలో పాలు పంపులు పొందలేదు. అసలు బల్లలో పాలు పంపులు పొందకపోవడానికి కారణాలే చెబుతున్నావు, కానీ ఆ కారణాలని నీ నుండి దూరపరుచుకొని నేను దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించాలి అనే ఉద్దేశం నీకు ఎందుకు కలగడం లేదు? గొడవ పెట్టుకున్నావు కాబట్టి నువ్వు బలలో పాలు పంపులు పొందుతావు. అదే గొడవ రాకుండా నీవు సమాధాన పడి ఉంటే ఈరోజు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించే వ్యక్తి కాదా? నీలో ఉన్న తగ్గింపు స్వభావం సరిగ్గా లేనందువలన, నీలో సమాధానం లేనందువలన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క శరీరం రక్తం భుజించే అవకాశం పోగొట్టుకుంది. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, కొంతమంది నా యొక్క శరీరాన్ని నా రక్తాన్ని ఎలా తీసుకునే వారిగా ఉన్నారు, నిర్లక్ష్యంతో తీసుకున్నటువంటి వారిగా ఉన్నారు. అందుకే వారి జీవితాలలో ఏమై ఉన్నాయి, రోగగ్రస్తులుగా ఉన్నారు. బతికున్నారన్న పేరే తప్ప వారిలో నేను ఉన్నటువంటి ఆ శక్తి కానీ, ఆ అభిషేకం కానీ, ఆ ప్రత్యేకమైనటువంటి జీవన విధానము కానీ లేనే లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, బ్రతుకున్నారన్న పేరు మాత్రమే ఉంది. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది, నీవు దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజిస్తే నీలో నీకేం కలుగుతుంది, జీవం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు చెప్తావు, ఇక నుండి జీవిస్తున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఎప్పుడు ఈ మాట చెప్పగలుగుతావు? నీలో దేవుడు ఉన్నాడన్న సంగతిని ఎప్పుడు అంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతావు అంటే నీలో ఆయన జీవం ఉన్నప్పుడే. నీలో ఆయన జీవం ఎప్పుడు ఉంటుంది? ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగినప్పుడే. నీ గుణ లక్షణాలన్నీ మారిపోవాలి ఆయన రక్తం ద్వారా. ఆయన శరీరం తిన్నప్పుడు నీ శరీరంలో నూతన మార్పు కనబడాలి. ఒకప్పుడు మృతతుల్యమైనటువంటి స్థితిలో కనబడిన నీ శరీరము మహిమ శరీరంగా మార్చే అవకాశంలోనికి నేను ఏం కావాలి? దినదినము ఆత్మచేత అభిషేకింపబడుతూ ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయన శరీరాన్ని భుజిస్తున్నటువంటి పరిశుద్ధంగా బ్రతుకుట కొరకై తీర్మానం చేసుకొని సాగుతున్నటువంటి విశ్వాసవి కనుక ఆయనతో ప్రతి క్షణము ప్రతిరోజు ఎలా ఉండాలి? ఆత్మతో మిళితమైన అనుభవంలో ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారమైన జీవితం చేయటం కొరకై సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు రోజు రోజు ఎలా ఉంటావో తెలుసా? దేవునిలో ఉజ్జీవంగా ఉంటావు, దేవుని అందు బలపరచబడినటువంటి వ్యక్తిగా ఉంటావు, దేవుని అందు నూతనమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో ఆ జీవం ఉండాలి, నీలో ఆయన లక్షణాలు ఉండాలి, నీలో ఆయనకున్నటువంటి రక్షణార్థమైనటువంటి సంతోషం ఉండాలి. యేసుని నమ్మిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. లోకంలో ఎవరికి లేనటువంటి నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవాది దేవుడే నీలో జీవమై నివసిస్తున్నాడు కనుక ఎలా ఉండాలి? గొప్ప ధైర్యంతో ఉండాలి.